విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. నిజామాబాద్ టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పలు హౌస్ బ్రేకింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై దర్యాప్తును చేపట్టిన పోలీసు అధికారులు సంఘటనా స్థలాల్లో ఇటీవలే ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా మహమ్మద్ ఆమెర్ రెసిడెన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే వ్యక్తిపై అనుమానం కలిగి అతన్ని పట్టుకోవడానికి ఏసీపీ నిజామాబాద్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం మహమ్మద్ ఆమెర్ను అదుపులోకి తీసుకొని విచారించగా అతను మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ జీవించేవాడని, అలా దొంగతనాలు చేసే క్రమంలో అతనికి మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తర్వాత మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ తనకు పరిచయం ఉన్న వసీం, సోహెల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్లను ఆమెర్కు పరిచయం చేశాడని, వీరందరూ కూడా గతంలో నేరాలకు పాల్పడిన వారే అని పోలీసులు తెలిపారు. వీరు ఒకే సమూహంగా ఏర్పడి పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేద్దామని అనుకున్నారని, అందులో భాగంగా వారు నిజామాబాద్ టౌన్ 6 మరియు టౌన్ 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో గల ఆటోనగర్, ధర్మపురి హిల్స్, పెయింటర్ కాలనీ, డ్రైవర్ కాలనీ, అక్బర్ నగర్ కాలనీ, శాంతి నగర్లలో సుమారుగా 24 హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఇలా దొంగతనంలో దొంగిలించిన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను వారు షేక్ వసీంను ఇచ్చేవారని, అప్పుడు షేక్ వసీం అలా దొంగిలించిన బంగారు ఆభరణాలను తనకు పరిచయం ఉన్న మోహన్ మల్కాపూర్ అనే అతనికి అమ్మేవాడని, మోహన్ ఆ వస్తువులను తక్కువ ధరకు తీసుకొని దానికి బదులుగా నగదు ఇచ్చేవాడని, అలా వచ్చిన నగదును వారు అందరూ కలిసి పంచుకునేవారని, ఇవే కాకుండా ఈ ముఠా హైదరాబాద్ శివార్లోని షాపూర్, జీడిపెట్ల పరిసరాల ప్రాంతాలలో 15 ఆటోలను కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. सर प्लीज सर कैमरा लोगो वायर ఒకటి అందరికి నమస్కారం. ఇవాళ మన టౌన్ 6 పోలీస్ నిజామాబాద్ డివిజన్ సౌత్ రూరల్ సర్కిల్ టౌన్ 6 పోలీస్ వాళ్ళు ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఏవైతే హెచ్బీ బై నైట్లు రాత్రిపూట ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తున్నారో ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. మన ఇటీవల కాలంలో మన టౌన్ 6 పోలీస్ స్టేషన్లో మనం కొన్ని సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. ఈ హెచ్బీ బై నైట్లు దొంగతనాలు రాత్రిపూట దొంగతనాలు అవుతుంటే మనం వెరిఫై చేస్తుంటే మహమ్మద్ ఆమెర్ ఇతను హైదరాబాద్ షాపూర్ లో ఉంటాడు యాక్చువల్లీ, కానీ అతను ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అఫెన్సెస్ చేస్తున్నాడు అనేది మనకి వచ్చింది. మన ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. దాంట్లో భాగంగా అతని మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడం జరిగింది.
అతను యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్టింగ్ చిన్న పిక్ పాకెటింగ్తో స్టార్ట్ చేసేవాడు. అయితే అతనికి మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ పిక్ పాకెటింగ్తో పాటు మిగతా అంటే ఒక 1.5 year 2 years నుంచి ఈ హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశారు. అతనితో ఆసిఫ్తో పాటు వసీం, సోహెల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ మిగతా వాళ్ళు కూడా కలిశారు. వీళ్ళందరూ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఈ హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా 24 కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. అయితే ఈ 24 కేసులు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ ఏరియాలో రిజిస్టర్ అవుతూ ఉండేవి. వీళ్ళు దొంగతనం చేసి ఒక ఇల్లుని ఐడెంటిఫై చేసి దొంగతనం చేసి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవాళ్ళు. బంగారాన్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవారు. ఈ షేక్ వసీం అనే అతను మోహన్ మల్కాపూర్ వాస్తవ్యుడు. ఇతనికి ఇస్తే ఈ మోహన్ అనే అతను ఆ బంగారాన్ని కరిగి పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు. అట్లా ఈ దొంగలు ఇచ్చిన ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేవాడు. ఇప్పటిదాకా మనం మొహమ్మద్ ఆమిర్ని, మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ని, షేక్ వసీంని, రియాజ్ని, జావేద్ ఖాన్, షేక్ సోహెల్, మొహమ్మద్ ఆసిఫ్, మాలత్ మోహన్ని వీళ్ళు 8 మంది మనం పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళ గ్యాంగ్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. అయితే దీంట్లో ఈ షేక్ వసీం అనే అతని పైన 8 కేసులు, పాత కేసులో నిందితుడు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఇతని పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. పీడీ యాక్ట్ కి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళా ఈ అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకొక వ్యక్తి చర్పట్ సోహెల్ అలియా షేక్ సోహెల్, ఇతని మీద 7 కేసెస్ ఉన్నాయి. నిజామాబాద్ లో చాలా దొంగతనాలు చేశాడు. మొహమ్మద్ అమీర్ అనే అతని పైన 21 కేసెస్ ఉన్నాయి. మన నిజామాబాద్ ఏరియా తర్వాత కామారెడ్డి, నిర్మల్, హైదరాబాద్ ఏరియాలో దొంగతనాలకు రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే పైన 10 కేసెస్ ఉన్నాయి. తర్వాత జావేద్ ఖాన్ 5 కేసుల్లో నిందితున్నాడు. ఈ మోహన్ ఎవరైతే రిసీవర్ ఉన్నాడో ఇతనికి గాంజా కన్సంప్షన్ అలవాటు కూడా ఉంది. గాంజా 3 కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరి మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అందరు కలిసి ఒక గ్యాంగ్ గా ప్రవర్తిస్తున్నందుకు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 111 సెక్షన్ లో కేసులు పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్లానే ఇప్పటిదాకా 15 తులాల గోల్డ్ రికవర్ చేసాం. ఇంకా వాళ్ళు 15 ఆటోలు కూడా దొంగతనం చేశారు. ఆటోల రికవరీ కూడా ఇన్వెస్టిగేషన్ లో మనం అది కూడా రికవరీ చేస్తాం. సో మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ సీసీ కెమెరాల యొక్క లాభం మీరు చూశారు. మీ యొక్క ఏరియాలో అందరూ కలిసి సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కి మీరు ముందు రావాల్సిన కోరుకుంటున్నాము. సో దట్ మనం ఇట్లాంటి క్రిమినల్స్ అఫెన్సెస్ ని అవ్వకుండా మనం ఫ్యూచర్ లో నివారించగలుగుతాము. అఫెన్సెస్ అయితే ఇమీడియట్ గా పట్టుకునేదానికి కూడా మనకి పట్టుకునేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ ని లీడ్ చేసిన మన మొత్తం ఎంటైర్ ఆపరేషన్ ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకటరెడ్డి గారు మొత్తం పర్యవేక్షించారు. ఇన్స్పెక్టర్ సౌత్ రూరల్ సురేష్ గారు, తర్వాత వెంకట్రావు ఎస్ఐ టౌన్ 6 వీళ్ళు ఆన్ ఫీల్డ్ చేశారు. దాంతోపాటు ఈ ఆపరేషన్ లో కేర్బాజీ హెడ్ కానిస్టేబుల్, అభిలాష్ పిసి, సునీల్ కుమార్, శివసాగర్ గౌడ్, సాయి కిరణ్ వీళ్ళందరూ కష్టపడి వీళ్ళందరినీ పట్టుకోవడం, ఈ పెద్ద గ్యాంగ్ పట్టుకోవడంలో చాలా కష్టపడ్డారు. వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.